జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖలో ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ జయంతోత్సవం. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. కోట ఊరట్ల ప్రమాద బాధితులకు అండగా ఉంటాం. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన హోంమంత్రి అనిత. చేపల వేట నిషేధానికి గంట మోగించిన ప్రభుత్వం. నేటి అర్ధరాత్రి నుండి సముద్రంపై చేపల వేట బంద్. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద గల ఆయన విగ్రహానికి విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలో మహిళలు, కార్మికుల హక్కుల కొరకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అంటరాని కుటుంబంలో పుట్టి మహా వ్యక్తులతో మహోన్నతుడుగా ఆయన ఎదగడానికి కారణం విద్య ఒక్కటే కాదని, దానికి తోడుగా కార్యసిద్ధి కూడా ఉండాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి రాజ్యాంగ రూపకల్పనకు విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని అవలంబిస్తూ పరిపాలన సాగించడం జరుగుతుందన్నారు. అటువంటి వ్యక్తిని ఈ పుడమి ఉన్నంత వరకు గుర్తుంచుకోవాలన్నారు. ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఒక కళాన్ని నెరవేర్చడానికి, పేదరికంలో ఉన్న షెడ్యూల్ కులాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కింద వివిధ యూనిట్స్ త్వరలో మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కూడా 2024-25లో ఆర్టీఎఫ్ కింద దాదాపు 4.8 కోట్లు, ఎంటీఎఫ్ కింద దాదాపు 70 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఎస్సీ కులానికి చెందిన పిల్లలకి డిఎస్సి కోచింగ్ కూడా మనము ఇప్పిస్తున్నాము. 250 దాకా మన జిల్లాలో ఇది చేపడుతున్నాము. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఆయన ఒక కళని నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన స్ఫూర్తి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడవాడల పండుగ వాతావరణంలో ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల ధ్యేయంగా, రాజ్యాంగ నిర్మాతగా మా లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా ఇవాళ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని కారణాల వల్ల మాలాంటి వాళ్ళు పొజిషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజే ఒక ప్రపంచ మేధావిగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఇవాళ అద్భుతంగా ఇవాళ మన అభివృద్ధి చెందుతూ ఉన్నవంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాల కోసం ఉన్న ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. ఈరోజు భారతదేశంలో సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాల వారికి కూడా న్యాయం జరుగుతుంది అంటే కారణం భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగాన్ని, ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ వడపోసి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఆయన రాజ్యాంగ నిర్మాత. భారతదేశం ఉన్నంతకాలం, భారత చరిత్ర సంస్కృతి ఉన్నంతకాలం కూడా గుర్తుపెట్టుకోగలిగిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో
అంబేద్కర్ గారు ఒకటి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖ 28వ వార్డు బానోజీ నగర్ లో ఆయన విగ్రహానికి స్థానిక కార్పొరేట్ పల్లా దుర్గారావు ఆధ్వర్యంలో ఎంపీ గొల్ల బాబురావు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికంగా బడుగు బలహీన వర్గాలు నివసించే బానోజీ నగర్ ప్రాంత అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుండి కొంత వెచ్చిస్తానన్నారు. స్థానిక నాయకులు బానోజీ నగర్ అభివృద్ధి కోసం తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని తెలిపారు. మహానీయుడు అంబేద్కర్ ఆశయ సాధన కోసం తాను కట్టుబడి ఉన్నానన్నారు. శ్రీ పొట్టు నరసింహరావు గారు, తెలుగు చంద్రరావు గారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా విశాఖపట్నంలో బానోజీ నగర్ చాలా పురాతనమైంది. చాలా ఎక్కువ మంది పేద వర్గాలు దళితులు ఉన్నటువంటి వార్డు ఇది. ఈ వార్డు కోసం నేను ప్రత్యేకమైనటువంటి కొన్ని పనులు చేయాలనుకుంటున్నాను. నా ఫండ్స్ నుంచి 5 సంవత్సరాలు నా పదవి ఉంది. 5 సంవత్సరాలు ఒక సంవత్సరానికి 5 కోట్లు, 25 కోట్లు వస్తాయి. మీకు ప్రత్యేకంగా ఈ యొక్క సులభ కాంప్లెక్సే కాదు, మిగతా కూడా ఏమైతే అవసరాలు ఉన్నాయో నా చేత మీరు పని చేయించుకోవాల్సిందిగా, మీరు అందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెలుగొందాలని బానోజీ నగర్ మా సోదరుల్ని, మా అక్కల్ని, మా చెల్లెమ్మల్ని నేను వేడుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో అవమానాలు పొందారు, ఎన్నో వివక్షలకు గురయ్యారు. మరి అలాంటి మంచి నాయకుడు భావి తరానికి నా ప్రజలందరికీ కూడా సమానత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవాలి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమతుల్యత పాటిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆయన భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ యొక్క భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు నేను బీసీగా ఈ ఏరియాలో పోటీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలందరికీ కూడా సేవ చేయడమే కాకుండా ఇవ్వని హామీలు కూడా చేసి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడానికి కారణం మరి ఆ దేవుడు ఇచ్చిన నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఆది ఆంధ్ర గ్రామోద్ధరణ ప్రజలు కూడా నాకు అవకాశం ఇచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టుకునే పరిస్థితిని నాకు కల్పించారు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆది ఆంధ్ర గ్రామోద్ధరణ సంఘానికి. భీమ్సేన ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సేన సభ్యులు. జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ రాజ్యాంగ నిర్మాణకర్తపై తమకున్న అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా సేన సభ్యులు రవి సిద్ధార్థ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి మానవులకు దేవుడిగా మారిన అంబేద్కర్ ఆశయాలకు ప్రస్తుతం తూట్లు పడుతున్నాయన్నారు. మనుషుల్లో సోదర భావాన్ని పెంపొందించాలన్న ఆయన సంకల్పానికి ప్రస్తుత పాలకులు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. పేద ధనిక కులమత లింగ విభేదాలు లేని లోకాన్ని సృష్టించిన ఆయన స్ఫూర్తి అభినందనీయమని పేర్కొన్నారు. మనిషి దేవుడు అవుతాడు. యేసుక్రీస్తు ప్రజలందరి కోసం ఆరాటపడ్డాడు, దేవుడయ్యాడు. మహమ్మద్ ప్రవక్త ఈ దేశంలో ప్రపంచంలో ప్రజలందరూ సోదరులుగా ఉండాలని ఆరాటపడ్డారు, దేవుడయ్యారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడయ్యారు ప్రజలకి. ఆయన జయంతి ఎందుకు 134 సంవత్సరాలను ఎందుకు చేసుకుంటున్నారంటే ఈ దేశం కులము, మతము, ప్రాంతము అనేటువంటి భేదాలు లేకుండా దేశ ప్రజలందరి మధ్య సోదరభావం ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాజ్యాంగ పాలన కాదు. దాన్ని మళ్ళీ తిరుగు పొందడానికి యువతందరూ సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అదే నిజమైనటువంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ కి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
నవభారత రాజ్యాంగ నిర్మాణానికి, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, స్వాతంత్ర భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా పలు సేవలందించారని తెలిపారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నడిచిన రాజారెడ్డి రాజ్యాంగానికి స్వస్తి చెప్పి నిజమైన అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ హక్కుని ఇచ్చినటువంటి వ్యక్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అలాంటి మహనీయుడి యొక్క పుట్టినరోజు మనం చేసుకోవడం, మరి అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో కూడా రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. మళ్ళా ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలుపరిచే విధంగా ఈరోజు కూటమిని ఈ విధంగా గెలిపించి ప్రజలందరికీ ఒక స్వేచ్ఛా జీవితం కలిగించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి నేపథ్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, అనేక రకంగా ఏదైతే అంబేద్కర్ గారు విదేశీ విద్య కావచ్చు, ఎస్సీ ఎస్టీ సంరక్షణల కోసం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుని కూడా ఏదైతే తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి గత పాలకులు. మరి ఈరోజు అలాంటి ఏమీ ఉండకూడదనే ఆలోచనతో ఈరోజు కూటమి మళ్ళా దళితులకి ఒక సముచితమైనటువంటి స్థానం కలిగించాలన్నటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఈ సమాజం అన్ని వర్గాల వారికి కూడా అన్ని వేళల వారికి సమాన హక్కులు కలగాలి, వారు ఆర్థికంగా సామాజికంగా స్థితిమంతులు అవ్వాలి, గౌరవం దొరకాలని వారు ఆలోచించేటటువంటి విధానం. కొంతమంది అంటుంటారు అంబేద్కర్ గారు అంటే కేవలం అన్ని వర్గాల వారికే వారు న్యాయం చేశారు. అది తప్పు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఈ దేశంలో ఉన్నటువంటి నలుమూలలో కూడా ఆయన ట్రావెల్ చేసి తిరిగి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను గమనించి ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారని సంగతి అందరూ కూడా గమనించారు. ఒక ప్రాంతంలో బీసీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నారు, ఒక ప్రాంతంలో ఎస్సీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాగే ఒక ప్రాంతంలో అణగారినటువంటి వర్గాలు మళ్ళీ ఓసీలుగా ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే రాజ్యాంగం చదివేటప్పుడు విమర్శ చేసేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా గమనించాలి. అందుకే ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఆయన గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసుకుంటున్నారు. అలాగే ఆయన ఈ సమాజాన్ని మనం సమాజం స్థాపించాలంటే అది ఒక రాజ్యాంగం ద్వారా సాధ్యపడుతుందని ఆయన విశ్వసించారు. చట్ట రూపంతోనే అది సాధ్యపడుతుందని ఒక ఆలోచన చేశారు. దానికి అనుగుణంగానే ఆయన చట్టాలు రూపొందించారు. అలాగే ఆ చట్టాలను అమలు పరచాలంటే మళ్ళీ నాయకత్వం కావాలని కూడా అన్నారు. కేవలం అది కావకుండా మామూలుగా ఉండిపోతే చట్టం ఉందని చెప్పేసి ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోతే మళ్ళీ దానికి ఒక ప్రయోజనాలు ఉండవు. ఎవరైతే అనగబడుతున్నటువంటి వారు ఉన్నారో, అనగారినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనం ఏం చేకూడదు. అందుకే నాయకత్వం అవసరం. ఎవరైతే ఈరోజు నాయకత్వం చేర్దలుచుకున్నారో వాళ్ళందరూ కూడా అది గమనించాలి. ఆ లక్ష్యాలు పెట్టుకొని, ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుని, గొప్పవారు చేసినటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను మనం పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. కోటూరట్ల మండలం కైలాసపట్నం ప్రమాదంలో క్షతగాత్రులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అనకాపల్లిలో జరిగిన రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. జగన్ ప్రభుత్వం మాదిరిగా బూటకపు హామీలు కూటమికి తెలియవని, ఇచ్చిందే చెబుతామని తనదైన శైలిలో బదులిచ్చారు. విచారణ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా ఫ్లోట్ చేశాము. ప్రాథమిక విచారణలోని అంటే లైసెన్స్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణలో తేలింది. వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఫ్లోట్ చేసాం. ఇద్దరిని A1 A2, ఒకళ్ళు అయితే చనిపోయారు, ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు. జానకిరామ్ అన్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఆయన 50% బర్న్తో ఆయన కూడా కొంచెం సఫర్ అవుతున్నారు. ఈరోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, చనిపోయిన వాళ్ళందరికీ కూడా 15 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా PM నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా 2 లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగాత్రులకి 1,00,000 రూపాయలు ఎక్స్ గ్రేషియా, అదేవిధంగా
PM నుంచి ఒక 50,000 రూపీస్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ఇవి కాక ఎప్పుడైతే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తుంది. లైసెన్స్డ్ ఉన్నవి లేనివి కలిపి ఒక 40 వరకు ఉన్నాయన్నారు. లైసెన్స్ ఉన్నవి ఒక 21 వరకు ఐడెంటిఫై చేశారు. ఒక జిల్లాలోనే కాదండి, స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడ ఫర్దర్గా ఎటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం. సార్, వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే మీకు తెలుసు, ఎల్జీ పాలిమర్స్ సందర్భంలో ఈ రోజుకి కూడా ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించినాయి. నేనేమంటానంటే ఇలాంటి మాటలు కాదండి. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమీడియట్ గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నేను అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఒక డిఐజీ గారు, ఎస్పీ గారు, ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమీడియట్ గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే, ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్ కి 5 lakhs రూపీస్ ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 times ఎక్స్ట్రాగా ఒక 15 లక్షల రూపాయలు ఈరోజు అనౌన్స్మెంట్ చేయటం, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది. దహన సంస్కారాలకు ఏదేది చేయాలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఈరోజు చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగూ తీసుకురాలేం, కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి ఉద్దేశంతోనే, ఆ దృఢ నిశ్చయంతోనే, చిత్తశుద్ధితోనే ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. సింహగిరిపై సింహాద్రినాథుడి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారి వినోదోత్సవం ఉంగరపు సేవ అత్యంత వైభవంగా జరిపించారు. పురాణ ఇతిహాస కథనాల ప్రకారం ఉంగరం సేవ ఆలయ చరిత్రలో విశేష ప్రాచుర్యం పొందింది. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లు తమ వివాహానికి సంబంధించి ముచ్చటించుకుంటారు. అయితే ఆ సమయంలో అమ్మవారి ఉంగరం మాయమైనట్టు గుర్తిస్తారు. తన ఉంగరం తీసుకువస్తేనే ఆలయంలోకి ప్రవేశమని అమ్మవారు చెప్పడంతో స్వామివారు మహారాజా అలంకారంలో తన పరివారంతో కలిసి ఉంగరం వెతకడానికి బయలుదేరుతారు. ఇతిహాసంలో భాగంగా పలువురు భక్తులను ఆలయ అలంకారి సీతారామాచార్యులు తీసుకువచ్చి ఆలయ స్థానాచార్య ముందు నిలబెట్టారు. అయితే ఉంగరం సంగతి తమకు తెలియదని, తాము దొంగతనం చేయలేదని, స్వామివారి దర్శనం కోసం వచ్చామంటూ భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పలువురు భక్తులు కంగారు పడ్డారు. ఇది కళ్యాణోత్సవంలో భాగమని భక్తులకు స్థానాచార్యులు వివరించారు. ఇలా పలువురు భక్తులను విచారించిన అనంతరం చివరకు అమ్మవారి ఉంగరం స్వామివారి వస్త్రాల్లోనే దొరికింది. దీంతో స్వామి ఆ ఉంగరంతో ఆలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా అర్చక పరివారం వినోదోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు గోడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహితులు, అలంకారకారి సీతారామాచార్యులు, రాజీవ్ కుమార్ తదితరులంతా కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఆలయ ఈవోకే సుబ్బారావు స్వామివారి వినోదోత్సవం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఆయన దగ్గర ఆయనకి తెలియదు ఏం లేదు, ఆయన దగ్గరే ఉంటుంది. ఆ ఉంగరం మనం పరిగ్రహించి స్వామివారికి సమర్పిద్దాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి భక్తులందరి యొక్క జన్మ ధన్యమైంది. ఆ చరితార్థం చేసుకున్నటువంటి వాళ్ళు భగవంతుడు దగ్గరికి వెళ్ళాలని మనం అనుకుంటాం. భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడం అనేటువంటిది అదృష్ట విశేషం. అందుచేత ఈ అదృష్టానికి పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరూ చాలా ధన్యులని ఈ రూపంగా తెలియజేసుకుంటారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో ఉన్న జాతి వివక్షతను, అంటరానితనాన్ని పారద్రోలిన గొప్ప నాయకుడు అని అన్నారు. దేశంలో ప్రజలంతా సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి మూలకారకుడు అంబేద్కర్ అని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఈ దేశ కీర్తి ప్రతిష్టలని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానుభావుడు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా, దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకుని స్ఫురణకు తెచ్చుకుని జయంతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఇలాంటి మహానుభావులు జయంతి వర్ధంతులకి ఒక మంచి కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే, ఈ దేశాన్ని ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో పెట్టిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే మొదటి వరుసలో ఉన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, ఆయన ఆలోచన కానీ ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మన రాజ్యాంగం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవం మర్యాద ఉన్నాయంటే ఆ మహానుభావుడు. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, రేపటిది ఏది చెప్పలేదు, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు. అలాంటిది 100 సంవత్సరాల భవిష్యత్తును కూడా ఊహించి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు. మరి ఆయన చాలామంది ఏంటంటే ఏదో ఎస్సీలకి ఎస్టీలకి అలాంటి వాళ్ళకే మేలు చేశాడని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మొత్తం దేశంలో ఉన్న జనాభా మొత్తానికి, ఈ దేశ జనాభా ఏదైతే ఉన్నారో ఆ రోజు కానీ ఈ రోజు పెరిగిన జనాభా కానీ అందరికీ న్యాయం జరిగే విధంగా అసమానతలు తొలగించి అందరినీ కూడా సమానంగా చూడాలన్న ఒక మంచి సంకల్పంతో రాసిన రాజ్యాంగమే అంబేద్కర్ గారి రాజ్యాంగం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొంగలు తొక్కుతున్నాయని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు ఆరోపించారు. పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు వెంకటేశ్వర్లు, ఇందిర, రూప, గీత మరికొంతమంది పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భారతదేశం మనువాద పాలనలో మగ్గిపోతున్న కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అద్భుతమైన ప్రతిభను కనపరిచి అత్యంత పట్టుదలతో రాజ్యాంగంలో సమానత్వ హక్కులను సమకూర్చి అంటరానితనాన్ని, అసమానతలను సమూలంగా నిర్మించాలనే లక్ష్యాన్ని చేర్చడం జరిగిందన్నారు. భారత ప్రజానికానికి సార్వత్రిక ఓటు హక్కుని బాబా అంబేద్కర్ సాధించారని అన్నారు. మహనీయుడు సాధించినటువంటి హక్కులను నేటి ప్రభుత్వాలు తొంగలో తొక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేరు దీన బాంధవులు ఎందరో పుట్టారు మహనీయులు, అందరూ కాలేరు దీన బాంధవులు అందులోనూ వారు. గాజువాక 70 వార్డు డ్రైవర్స్ కాలనీలో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొయిలాడ శంకర్రావు, వార్డు ఇన్ఛార్జి చట్టి గోపిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వార్డులో సభ్యత్వ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని అన్నారు. సుమారు 1 కోటికి పైగా సభ్యత్వాలు రాష్ట్రంలో జరిగాయని, రాష్ట్రంలో ఏ పార్టీకి లేనంత సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు ఈ సభ్యత్వ నమోదు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు సత్యనారాయణమూర్తి, కృష్ణంరాజు, ప్రగడ నాయుడు, అప్పలరాజు, వరలక్ష్మి, వేణు తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో ఏ కార్యకర్త కూడా ఏమైనా చిన్న ఇన్సిడెంట్ అంటే ఆ యాక్సిడెంట్లు అవి జరిగినప్పుడు 2 లక్షలు కూడా క్లెయిమ్ జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైన కార్యక్రమం. అదే కాకుండా రాష్ట్రంలో ఏ పార్టీకి లేని సభ్యత్వము ఈ మా తెలుగుదేశం పార్టీకి 1 కోటి పైన ఉండడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అదే కాకుండా గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారు ఈ ప్రతి కార్యకర్తని దగ్గర చేర్చుకొని మరియు వాళ్ళ తాలూకా విషయాలు తెలుసుకొని ప్రతి వార్డు డెవలప్మెంట్కి కూడా ఆయన సాయి చేతిలా కృషి చేస్తున్నారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీసెల్ అధ్యక్షులు కస్తూరి వెంకట్రావు అధ్యక్షతన విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సూచనల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటుగా జిల్లా మైనార్టీ మాజీ చైర్మన్ బాషా, విశాఖ జిల్లా యోజన అధ్యక్షులు అల్లిపిల్లి సతీష్లు విచ్చేశారు. కార్యక్రమం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం పాటుపడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి రాజ్యాంగంలో గౌరవ స్థానం కల్పించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి వేడుకలు చేయడం ఎంతో మనకి గర్వకారణం. ఎందుకనంటే చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకుంటాం. 8వ క్లాస్లో నేను 8వ క్లాస్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉండేది అంబేద్కర్ గారి గురించి. చిన్నప్పుడు స్కూల్లో ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ చేసినప్పుడు అంబేద్కర్ గారి కోసం మేము ఎస్ఏ రైటింగ్ రాయడానికి, ఎలక్యూషన్ చేయడానికి చదివినప్పుడు ఆ రోజే అంటే ఆ వయసులోనే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ వచ్చింది నిజంగా. ఈ రోజున ఇంతమంది మనం అంటే మనుషులందరూ ఒకటి. మీకు అప్పుడు ఆ పాతకాలంలో తెలుసు అన్టచబిలిటీ అంటే ఒక క్యాస్ట్ని, ఒక కులాన్ని వేరేగా చూసేవాళ్ళం. దానివల్ల మనం ఎన్ని నష్టపోయాం అనేది అంబేద్కర్ గారు తీసుకొని వచ్చి అందరికీ ప్రజల్లోకి తీసుకొని వచ్చి దాని మీద ఆయన ఫైట్ చేసి మనం ఈరోజు అందరం కూడా ఒకటే. బ్యాక్వర్డ్ క్లాస్ అనేది లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, అందరం ఒకటే అనేది అది అంబేద్కర్ గారికి కష్టాజితం. సో ఈరోజు చాలా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు కష్టపడిన దానికి ఈరోజు అందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ని క్యాస్ట్లు కూడా ఈక్వల్గా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అన్టచబిలిటీ అనేది కంప్లీట్గా నిర్మూలించాం. సో దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఎక్కడైనా చిన్న చిన్నవి డిస్టర్బెన్సెస్ ఉంటే కూడా అందరం కలిసి అంబేద్కర్ గారి మాట ప్రకారం మనం చేసుకొని హ్యాపీగా ఉండాలనేది నా జయం. విశాఖ కొత్తరెల్లి వీధిలో రాజ్యాంగ నిర్మాణకర్త బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కొత్తరెల్లి వీధి కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్ విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి బాగు కోసం అలనాడు అత్యంత మేధాశక్తితో ఆలోచించి అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ నేతగా పేరుగాంచిన ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క భారతీయుడు పాటుపడాలని కోరారు. రెల్లికుల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను తుంగలో తొక్కి రిజర్వేషన్ కేటాయింపులో అన్యాయం చేశారన్నారు. అత్యధిక జనాభా కలిగిన రెల్లిలకు న్యాయం చేయాలని 2 నుండి 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత నాకు కలగజేసినందుకు అన్యదా ఈ గ్రామ ప్రజలకి సర్వదా రుణపడి ఉంటానని ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి ఏ కష్టాలు సుఖాలు ఎందులో ఉన్నా నేను వారితో పాటు ఉంటానని మాటిస్తూ మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో రెల్లి నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ రెల్లి నాయకులు అందరూ కూడాను ఈ వర్గీకరణ విషయంలో చాలా పోరాడుతున్నారు. మనకి వర్గీకరణలో చాలా తక్కువ పర్సెంట్ ఇచ్చారని, ఈ వర్గీకరణ వల్ల రెల్లీలకు ఎటువంటి మేలు జరగలేదు, దానివల్ల నష్టపోయి చాలా ఉంది. కాబట్టి ఈ సభను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వానికి రెల్లీల నాయకుల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం. ఈ రెల్లీలు ఈ 1% ఉపయోగం లేదు, దానివల్ల మాకు లాభం లేదు. కాబట్టి ప్రభుత్వం తెలియవచ్చు, మాకు మా రెల్లీలకు మా పరిస్థితులు మా దీనైన పరిస్థితులు అర్థం చేసుకొని మాకు 5 నుంచి 3 వరకు ఎంతైనా మీకు ఈ పర్సంటేజ్ పెంచవలసిందిగా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు దర్శకులు, ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి దీక్షా శిబిరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకొని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రధాని మోదీతో చర్చించి స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. సరే, మేము అనమాట ఈ ఆరుగురిని ఎవడు పోషిస్తాడు? ప్రభుత్వం పోషిస్తుందా? బిడ్డలు పోషిస్తాడా? ఆదాని ప్రముఖ సినీ కళాకారులు మరి నారాయణమూర్తి గారు ఈ రోజున ఆరోగ్యంగా బాగున్నారు కనుక మనం చూడాలి. మీ శక్తి ఉంది కాబట్టి 1520 రోజులు బట్టి మీరు అమోఘంగా ఈ భూ నిర్వస్తులు కానీ, కార్మికులు కానీ,
సమస్తం కూడా ఉక్కు పరిరక్షణ పోరాటం ఏమైతుందో మీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ మహోన్నత పోరాటమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణగా అక్కడ చేసింది. చల్లుకుద్దాం, అదే మీ ఆకలి తీర్చింది. అది మీరు, మీ కార్మికులు, మీ ఐక్యత, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, మీ కార్మికులు. పరిశ్రమలు నడపడం, వ్యాపారాలు చేయడం గవర్నమెంట్ పని కాదు అని చెప్పిన నరేంద్ర మోడీ గారికి పరిశ్రమలు నడపడం అనేది వ్యాపారం కాదు, అది సంక్షేమం, కార్మికుల యొక్క భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, దేశ పునాది అని చాటి చెప్పింది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎట్టి పరిస్థితులు సరే ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేస్తున్నాం అంతే అని నిర్మలా సీతారామన్ గారు నిస్సిగ్గుగా పార్లమెంట్ లో ప్రకటిస్తే ఎట్టి పరిస్థితి వీలు పడదు, అది కుదరదు అని పువ్వు చేసి నిలబడి కలబడి పోరాటం చేసి దాన్ని ఆపిన ఘనత ఈ టెంట్దే. ఎవరైతే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ఆ వేళ మీకు కాంట్రాక్ట్ కార్మికులు అవసరం అయ్యారు, ఈ వేళ వాళ్ళు మీరు తీసేస్తారా? ఏం తీసేస్తారు? రేపు పొద్దున పర్మనెంట్ కార్మికులు కూడా ఇదే కదా, వాళ్ళు మొత్తం తీసేసేప్పుడు మీరు అమ్మేస్తారా? అది మీ కుట్ర, మీ కుటుంబంలో భాగమా? చెప్పండి. ఇది ధర్మం కాదు, ధర్మం కాదు. ఇవాళ నాకు ఆనందమైన విషయం ఏంటంటే ఇప్పుడుకొచ్చి నాకు 71 సంవత్సరం, 40 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నా, చిన్నప్పటి ఉద్యమాలు ఉంటున్నా. చాలా చోట్ల మీరు నమ్మండి, ఎక్కడ చూసినా సరే పర్మనెంట్ కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పుడు పడదు, గొడవలే క్లాషెస్. కానీ ఫస్ట్ టైం ఈ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ దగ్గర, ఈ ఉక్కు పోరాట పరిరక్షణ సమితి శిబిరం దగ్గర, ఈ టెంట్ దగ్గర మా పర్మనెంట్ కార్మికులం, మీ కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఉన్నాం, తోడున్నాం. కార్మికులందరూ ఒక్కటే. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బాని సంకరి తప్ప, ఉక్కు పరిరక్షణ తప్ప అని ముందుకొచ్చిన పెద్దలు ఆదినారాయణ గారికి, పెద్దలు అయోధ్య రామయ్య గారికి, పెద్దలు లోకనాథం గారికి, ఇంకా గంగాధర్ గారికి మొత్తం నమస్కారం మీ అందరికీ దండం పెడుతున్నా. మీరందరూ ఏకం అవ్వండి. ఏపీలోని తూర్పు తీర ప్రాంతాల్లో చేపల వేట నిషేధానికి గంట మోగింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు అంటే జూన్ 15 వరకు వేట నిషేధం కొనసాగుతుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 2 నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తాయి. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. సంప్రదాయ నాటు పడవలు మినహా మెకనైట్స్, మోటరైడ్స్ పడవలు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే నిషేధ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు జీవనభృతిగా కొంత సొమ్మును జమ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వాలు 10,000 రూపాయల భృతిని చెల్లిస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం గంగపుత్రులకు 20,000 ఇస్తామని చెప్పడం విశేషం. సకాలంలో భృతి ఖాతాల్లో జమ అయితే తమకు జీవనానికి బాగుంటుందని కొంతమంది మత్స్యకారులు అభిప్రాయం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ జయంతోత్సవం. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. కోట ఊరట్ల ప్రమాద బాధితులకు అండగా ఉంటాం. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన హోంమంత్రి అనిత. చేపల వేట నిషేధానికి గంట మోగించిన ప్రభుత్వం. నేటి అర్ధరాత్రి నుండి సముద్రంపై చేపల వేట బంద్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.